ఒక ఆటో పైన ఉన్నటువంటి కొటేషన్, అసలు దానిపైన ఏం కొటేషన్? అయితే ఆ కొటేషన్ మాత్రం ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద హల్చల్గా మారిపోయింది. అసలు ఆ ఆటో వెనకాల ఉన్నటువంటి కొటేషన్ ఏమిటి? అసలు దానికి సంబంధించినటువంటి మీనింగ్ ఏమిటి? ఎందుకని ఇట్లా ఈ రేంజ్లో విరుచుకుపడుతూ ఉన్నారు? అనేక ఒక సైడు హిందూ సంఘాలు, మరో సైడు వేరే ఇతర మతాలకు సంబంధించినటువంటి వర్గాలు, ఇవన్నీ కూడా ప్రస్తుతం అయితే ఒక మత వివాదానికి దారి తీసినట్టుగా ఈ వ్యవహారం ఉందా అంటే ఖచ్చితంగా అయితే ఆ ఆటో పైన ఉన్నటువంటి కొటేషన్ అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా హల్చల్ అయితే చేస్తోంది. ఇక దీనిపైన అనేక రకాలైనటువంటి హిందూ సంఘాలు స్పందించడం కానీ, ఇక ఇతర మతస్థులకు చెందినటువంటి వర్గాలు కూడా దీనిపైన రెస్పాండ్ అవ్వడము, ఇదంతా కూడా పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయింది. అసలు ఏం జరిగింది? మరి అత్తాపూర్కి, వనపర్తి నుంచి అత్తాపూర్కి వచ్చినటువంటి ఒక ఆటో డ్రైవర్ భరత్ అనేటువంటి వ్యక్తి ఉన్నట్టుండి ఒకసారిగా ఆటో భరత్ అనే ఆటోను అక్కడ స్థానికంగా అత్తపూర్ దగ్గర ఉన్నటువంటి కొందరు ఆపడం జరిగింది. వాళ్ళు ఇతర అన్య మతస్థులకు చెందినట్టు, అంటే ముస్లిం మతస్థులు ఉన్నట్టుగా అయితే క్లియర్ గా తెలుస్తా ఉంది. వాళ్ళ భాష, యాస అవన్నీ పట్టించేస్తా ఉంటాయి. అయితే భరత్ ఆటోని ఆపి, ఏముందిరా బై, ఆటో మీద ఏముందిరా బై, డైరెక్ట్ గా వాళ్ళు చాలా పొలైట్ గా, అంటే ఏదైనా కొంచెం పద్ధతిగా అడిగితే బాగుండేదేమో, వాళ్ళు ఆ విధంగా అడిగే ప్రయత్నం చేయలేరు. ఆటో వెనకాల ఏం రాసినవరా బై, దిగిరా బై, ఏముంది బే, రాబే, ఇక ఇవే మాటలు ఉన్నాయి మొత్తం. అయితే ఈ మాటలన్నీ కూడా ఇంత వాళ్ళు హింసించినట్టుగా మాట్లాడుతూ ఉన్నా కూడా, భయపెట్టినట్టుగా మాట్లాడుతూ ఉన్నా కూడా భరత్ ఎక్కడ కూడా భయపడకుండా ఆటో డ్రైవర్. అయితే ఒకసారి ఆటోను ఎవరు, ఆటో డ్రైవర్ ఎవరు, ఆటో కథ ఏందో ఒకసారి చూద్దాం. ఇక ఆటో ఇది. సో ఎక్కడ కూడా భయపడకుండా ఆటో డ్రైవర్ భరత్ అయితే వాళ్ళకి సమాధానం ఇచ్చాడు. రైట్, ఒకసారి ఆటో మీద ఏముందో ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే ఇక్కడ ఏం రాసి ఉంది, ఇక్కడ ఒకసారి చూస్తే మనము ఎనీవన్ బోర్న్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ ఏ హిందూ, జై శ్రీరామ్. ఇక చేంజింగ్ యువర్ రిలీజియన్ ఈజ్ లైక్ ఏ చేంజింగ్ యువర్ ఫాదర్ అని చెప్పేసి క్లియర్ గా ఇట్లా రాసి పెట్టుకోబడి ఉంది. అయితే ఇది అతని విశ్వాసం, అతను నమ్ముతున్నటువంటి హిందూ ధర్మం పైన అతనికి ఉన్నటువంటి విశ్వాసాన్ని ఈ రూపకంగా ఆటో వెనకాల కొటేషన్ రూపకంగా వేయించుకున్నాడు. ఇది ఓకే, అతని వరకు తన భావ స్వేచ్ఛ ప్రకటన ప్రకారము ఆ విధంగా అతను వేయించుకున్నాడు. అయితే దాని మీనింగ్ ఏందయ్యా అంటే, ఈ భూమి పైన, అంటే ఈ నేల పైన ఎవరు పుట్టినా కూడా వాళ్ళు హిందువులే. అయితే జై శ్రీరామ్ అని చెప్పేసి ఇక్కడ ఎవరైతే మతం మార్చుకుంటారో, మతం మారినోడు వాడి ఫాదర్ను మార్చినట్టే, వాడి తండ్రిని మార్చినట్టే అన్న కోణంలో ఇక్కడ ఆయన కొటేషన్ వేయించుకున్నాడు. అది అతని భావ స్వేచ్ఛ ప్రకటన కిందికి తీసుకోవచ్చా లేదా అనేది మాత్రం ఇక తర్వాత దాని టాపిక్ వేరు. సో ఇది పరిస్థితి, ఇది ఈ కొటేషన్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హల్చల్ గా మారిపోయింది. ఈ కొటేషన్ చూసినటువంటి సదరు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక ముస్లిం వ్యక్తులు, కొందరు వ్యక్తులు వాళ్ళు అక్కడికి పోయి ఆటోను ఆపి, ఏ ఆటో ఆపరా బై, ఏముందిరా ఆటో వెనకాల ఏమున్నది, ఏం రాసినావు, ఏం రాయించినావు అంటే ఆయన ఒకసారి అంటే వాళ్ళకి సమాధానం కూడా చెప్తాడు. ఒకసారి ఏం మాట్లాడిండో ఆటో డ్రైవర్ కూడా ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నంబర్ బోల్తారా, ఫోన్ నంబర్ బోల్. 76 ఎందుకు చెప్పు ఎందుకు చెప్పరా, ఏం రాపించినావు ఇంకా కొటేషన్ అన్న, ఏం రాపించినావు ఇక్కడ రా. ఇదిగో పోయినా డ్రైవర్ మిలా ఆయనే. क्या नाम है तेरा? नाम पे ఏం పేరు? నా పేరు ఎందుకన్నా, నీకు ఏం రాపించినావు? ఏమైంది ఇక్కడ రా భయ్య. అరే చెప్పు, ఏమైంది? ఏం రాపించినావు ఇక్కడ రా, చదువు ఇక్కడ చదువు. ఏమైంది? ఇదేంది ఇది? ఏమైంది? నీకేమైంది? అరే ఇది ఏం రా భయ్, చెప్పు. ఏమైందన్నా? అరే తు డర్రా కై కూరే భయ్, ఇదరా మాట్లాడుతున్నా, ఇక్కడ రారా భయ్, చెప్పు, ఇక్కడ రాను, ఇక్కడ రాను, ఏమైంది? ఇక్కడ రా. ఏం రాపించినావు? నువ్వు చదువు అన్న. చదివినా నేను. చదివాను. నేను చెప్పు. నువ్వు చదువు, నువ్వు చెప్పాలి. बोल भाई मेरे को, समझा मेरे को. నాకు అర్థమైంది. నాకు కాలే రా భయ్, అర్థం చెప్పి. నాకు కూడా రాదు. ఎందుకు రాపిస్తున్నావు మళ్ళా? రాకపోతే ఎందుకు నా బండి మీద నా కొటేషన్ నేను రాయించుకున్నా. ఎట్లా రాపిస్తావు రా అది? ఏమైందన్న ఇప్పుడు? గొడవలు పెడతావు హిందూ ముస్లింలా? ఏమైందన్న ఇప్పుడు? ఏమైంది? मारा ఏమైంది నీకు? या कंप्लेंट, पुलिस कंप्लेंट कर दो तेरे ऊपर. भरत नाम है ना तेरा? क्या नंबर है तेरा? 76 मोबाइल नंबर बोल. भाई बंडी नंबर दिया कर दो. बोल ना रे, मोबाइल नंबर बोल. कर दो भैया, तेरा मोबाइल नंबर बोल. बंडी नंबर दिया कर दो. डर रहा कहीं को रे, डर रहा कहीं को? डरने का डर रहा, फिर करने के काम कर रहा. भाई बंडी नंबर दिया भाई, कर रहा कर दो. हाँ कर दो ना, कर देता हूँ, कर दो. देखो बुला के अटकाता हूँ, ठहर. प्रोवोकेटिव गलत बात है ना ये. రైట్, అతను ఏం మాట్లాడాడు అసలు? అక్కడ ఆటో ఆపు, ఆపురా బై, ఆటో ఆపు అంటే ఆపిండు, మర్యాదగానే ఆటో కూడా ఆపిండు.
ఏమైందన్న అని అడుగుతుండు మంచిగా. ఏమైందంటావేంద్రా భయ్, ఆటో వెనకాల ఏమేసుకున్నావు అని చెప్పేసి వాళ్ళు ఉర్దూ భాషలో మాట్లాడుతూ ఉన్నారనమాట. ఆటో వెనకాల ఏమేసుకున్నావు అంటే ఏముందన్న మీకు అర్థం కాలేదా అన్నాడు. నాకు అర్థమైతే లేదురా భయ్, నువ్వే చదువు చెప్పు ఏమున్నదో అని అలా అంటున్నారు. అర్థం కానప్పుడు నీకు అసలు దాని వెనకాల ఏముందో నీకు అర్థమే కానప్పుడు ఇక మరి నీకు ఎట్లా అది తప్పుకి ఎట్లా కనిపించిందిరా భయ్ అని చెప్పేసి ఆయన అన్నుంటే ఎట్లుంటుండే. ఇక అనలేడు ఆయన. ఆయన ఎవరు భరత్ అనేట ఆయన అయితే ఇక మంచి వ్యక్తి లాక్కున్నాడు కాబట్టి మంచిగా మర్యాద పూర్వకంగా మాట్లాడిండు. అసలు ఆ ఆటో వెనకాల కొటేషన్ ఏందో కూడా కనీసం నీకు అదేందో కూడా తెలియదు అంటున్నావు. తెలియనప్పుడు నువ్వు దాన్ని ఎట్లా ఆపగలిగినావు? ఎందుకు ఆపినావు? మరి ఎవరిచ్చింది నీకు ఆ రైట్స్? ఆపి ఒక వ్యక్తిని రోడ్డు మీద తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నటువంటి వ్యక్తిని ఆపి బెదిరించే హక్కు ఎవడిచ్చిండు నీకు? ఆపిని ఇష్టం వచ్చినట్టు దూషించే హక్కు ఎవడిచ్చిండు నీకు? అంటే ఇట్లా ఎవడన్నా అంటే తనకు నచ్చినట్టు తన భావస్వేచ్ఛ ప్రకటన ప్రకారం తనకు నచ్చిన కొటేషన్ ఆటో మీద వేసుకొని తిరుగుతుండ ఆయన. ఏం మీరు చేస్తలే? మీరు మొత్తం ఏడవాడ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఆ లౌడ్ స్పీకర్లు పెట్టి మొత్తం అవి పెట్టినప్పుడు ఎవరికి నొప్పి కాలేదా? అవన్నీ కూడా ఎవరికి అనిపిస్తలేవా? మరి ఇక్కడనే ఇట్లాంటివి ఎందుకు? ఇట్లాంటివి మతాలను రెచ్చగొట్టే విధంగా ప్రేరేపించే విధంగా మతాలను రెచ్చగొట్టే విధంగా మీ దాంట్లో ఏమీ లేవా? అసలు మొత్తం పెద్ద పెద్ద కొటేషన్లే ఉంటాయి కదా, డైలాగ్లే ఉంటాయి, ఖురాన్లోనే ఉన్నాయి కదా. కాఫీర్లను వదిలిపెట్టొద్దు, కాఫీర్లు అనేవాడిని వదిలిపెట్టొద్దు, కాఫీర్లను వేసి పాడేసేయాలి అన్న రేంజ్లో అందులో ఖురాన్లోనే ఉంది కదా క్లియర్గా. అందులో ఉన్నటువంటి మీనింగ్ అవి తీసి చిట్టాలు తీసి చదవాలంటే ఇప్పుడు అవి కూడా చదవచ్చు, ప్రింటులు కూడా ఉన్నాయి మంచిగా అన్ని. అయితే అట్లా ఆ రకంగా ఉన్నా కూడా అవి మాత్రం నేరం కాదు. ఇట్లాంటివి నీకు నేరంగా కనిపిస్తూ ఉన్నాయి. తిరిగి మళ్ళీ దిగురాబాయ్ ఏంద్రాబాయ్ రుబాబు ఆ రుబాబు. అయితే ఇక ఈ దాని తర్వాత ఏమైందంటే వాళ్ళు మళ్ళా ఇతను వాళ్ళకు ధీటుగానే సమాధానం ఇచ్చాడు. భరత్ అయితే ధీటుగా సమాధానం ఇచ్చి అక్కడి నుంచి తను కొట్టడానికి కూడా వెళ్ళారు. తన పైన దూషించడమే కాదు తనను అటాక్ చేయడానికి కూడా ట్రై చేసిరు వాళ్ళు. కొట్టడానికి చేయి లేపితే ఆయన తప్పించుకున్నట్లుగా కూడా భరత్ ఇట్లా కనిపిస్తుంది క్లియర్గా మనకు వీడియో పొలిటెడ్ స్క్రీన్ పైన మనం మీరు చూస్తూ ఉంటే. సో అట్లా జరిగిన ఆ సినారియో అంతా జరిగినా కూడా భరత్ సపోర్ట్ చేయకుండా వెళ్ళిపోయాడు. సరే ఏం చేసుకుంటారో చేసుకొని నేనైతే తప్పు చేస్తలేను, నా ఆటో మీద నాకు నచ్చినట్టుగా నేను వేయించుకున్నా, నేను ఫోన్ నెంబర్ చెప్పరా బై అని చెప్పేసి రుబాబు చేస్తా ఉన్నా. ఆ ఫోన్ నెంబర్ చెప్పంటే కూడా ఫోన్ నెంబర్ సగం వరకు చెప్పి మళ్ళీ ఆయనకు స్ట్రైక్ అయిన తర్వాత సరే నా ఆటో నెంబరే ఉంది కదా దాంట్లో నా ఫోన్ నెంబర్ వెళ్తే నా డీటెయిల్స్ మొత్తం అడ్రస్సే వస్తుంది, ఏం చేసుకుంటారో చేసుకోపోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తామంటే ఆ తర్వాత ఈ వ్యక్తులు ఈ హైదరాబాదీలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో అయితే వీళ్ళు ఏది మత ప్రచారం గురించి మతాలను రెచ్చగొట్టే విధానం అని చెప్పేసి వీళ్ళు మాట్లాడేది చూడు. ఏమో అంటారు పతివత పాయసం కాస్తే తెల్లవారులు సల్లారలేదు అన్నట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు. ఏది రెచ్చగొడుతున్నారు మతాలను అన్న విధంగా ఈ ఎవరు రెచ్చగొట్టిరు? ఇప్పుడు రెచ్చగొట్టింది మీరు. అక్కడ రెచ్చిపోయి మీరు ఒకరి మీద అటాక్ చేయబోయింది మీరు. ఇక వాళ్ళ ఏం తెలియదు, ఇక సంసారి ఇక తెల్లవారు ఏదో పతివ్రత పాయసం కాస్తే తెల్లారు సల్లారలేదంట. అట్లనే ఉన్నది ఇక వీళ్ళ పని కూడా. మళ్ళీ పోయి ఏం తెలియనట్టు పోయి పోలీసులకు పోయి మతాలను విద్వేషించే విధంగా మతాలను రెచ్చగొట్టే విధంగా ఒక వ్యక్తి ఆటో మీద కొటేషన్ వేసి అన్నట్టు పోయి వీళ్ళు ఇచ్చిరో తెలియదు, వీళ్ళకి చెప్పనిక కూడా చెప్పట్లేదు. కానీ సరే ఆటో మీదకి ఇట్లా అని చెప్పినట్టున్నారు. సరే ఆ పోలీసు వాళ్ళే మరి దాని మ్యాటర్ ఏం రాసుకున్నారో ఏమో కానీ ఇక మతాలను రెచ్చగొట్టే విధంగా ఈ భరత్ అనేటోడు ఇట్లా దీని మీద ఆటో మీద వేసిండు అన్న కోణంలో పోలీసు వాళ్ళు కూడా దాన్ని రాసుకున్నట్టున్నారు. ఇక మరి దీనికి సంబంధించి ఒకసారి ఎవరు ఆయన అత్తాపూర్ ఎస్ఐ ఏం మాట్లాడిండో ఒకసారి అది కూడా వినే ప్రయత్నం, దానికి సంబంధించిన ఆడియో ఒకటి ఉంది, ఒకసారి ఆయన ఏం మాట్లాడిందాం. ఇది టిఎస్ టీజీ 32T2793 మీదేనా బండి? అవునన్నా. ఎవరన్నా? మీరెవరన్నా? నేను అత్తాపూర్ ఎస్ఐని మాడుతున్నా, సబ్ ఇన్స్పెక్టర్ మాడుతున్నా. చెప్పండి అన్న. ఎస్ఐని మాడుతున్నా చెప్తున్నా, మీ అన్నను కాదులే కానీ. సార్ చెప్పండి సార్. నీ ఆటో ఎక్కడుంది? నేను హైదరాబాద్ లో ఉన్నా సార్. నువ్వు ఉండేది ఎక్కడ? మీరు ఉండేది? నేను హైదరాబాద్ లో ఉంటా సార్. ఏంటి సార్? నీ ఆటో నీ ఆటో నీదేనా? అవును సార్ నాదే. నువ్వు కాల్ చేసిండు కదా, దేనికోసం తెలుసుకోవచ్చు కదా సార్. ఆటో వెనకాల ఏం రాసినావు నువ్వు? సార్ ఆటో వెనకాల ఏం రాసినావు? ఏమైనా రాసినావా? అవును సార్. ఎవరు రాయమని చెప్పి నీకు అట్లా? అర్థం కాదు సార్. నీకు హైదరాబాద్ లో నాకు బండి నట్టు అవన్నీ రాయడం నీకు తెలియదా? అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు ఆ పత్తి బండి మీద రాసుకుని కదా సార్ కొటేషన్. ఏమైనా రాసుకుని ఎవరికి నచ్చినా వాళ్ళు రాయించుకున్నారు కదా సార్. నీకు ఏ ఊరు మీది? నాది వనపర్తి సార్. వనపర్తి. హైదరాబాద్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరే ఉంటాయి.
అది తెలుసుకొని నడిపారు. ఫస్ట్ నువ్వు నీ ఆటో తీసుకొని తీసుకురా, అత్తపరి తీసుకురండి. కంప్లైంట్ వచ్చింది ఒక మీ ఆటోవేనా? అదే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు సార్? నువ్వు ఫస్ట్ రా బాబు, నీకు చెప్పాలి ఏంది, అవును సార్. లేకపోతే మమ్మల్ని రమ్మంటావా? అవును సార్, కంప్లైంట్ ఇచ్చిండ్రు. ఎవరు ఏంటి కోసం ఇచ్చిండ్రు? నువ్వు ఏం రాస్తున్నావు నీకు తెలియదా? అవును సార్, నేను అడుగుతున్నా కదా సార్ ఇప్పుడు ఎవరు ఇచ్చారు అనేసి. నీకు అవన్నీ చెప్పొద్దు. కంప్లైంట్ వచ్చింది చెప్పి మాకు 100 వచ్చింది, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, రా నువ్వు రా. అవన్నీ చెప్పారు, కొన్ని చెప్పకూడదు అట్లా. అవును సార్, మేము ఏమైందో తెలియదు ఎట్లా వస్తుంది చెప్పండి సార్. నీకు తెలుగు అయితే అర్థమవుతుందా? నువ్వు రాసుకునేది అది చట్ట ప్రకారం నేరం మాట, రాసుకోకూడదు. అవును సార్, నాకు అర్థం అవుతుంది. నువ్వు చెప్పేది అదే ఏంటి కోసము, ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు? ఇప్పుడు నువ్వు ఏం రాసుకున్నావు చెప్పు అసలు, చదువు. ఏం రాసుకున్నావు? ఏం రాసా సార్ నేను? అసలు చదువు, నీకు తెలుసు చదువు సార్. నీ ఆటో వెనకాల ఏం రాసుకున్నావు అది చదువు అంటున్నా. ఏం రాసుకున్నావు తెలుసా నీకు? తెలుసు సార్. ఏం రాసుకున్నావు చెప్పు. ఒక నిమిషం చెప్తా సార్. చెప్పు. చదువుకున్నావు ఏమన్నా నువ్వు? చదువుకున్నా సార్. ఎంత చదువుకున్నావు? 10 చదివినా సార్. 10 చదివినావా? ఏం చదువుకున్నావు? ఏం రాసి చెప్పు. ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు ఎవరైనా హిందువే, జై శ్రీరామ్, చేంజింగ్ యువర్ లైఫ్. అంటే గడ్డ మీద అంటే హిందువులే, అంటే వేరే ఎవరు పుట్టద్దు ఎట్లా? నేను అనట్లేదు కదా సార్. అది నువ్వు రాసుకున్న దాని మీనింగ్ అదే బాబు. నువ్వు రాసుకున్న దాని మీనింగ్ అదే. నువ్వు ఓకే జై శ్రీరామ్ అంటే రాసుకో, నో ప్రాబ్లం. ఎనీవన్ బార్న్ ఆన్ ద ఎర్త్ అంటే ప్రపంచమైన పుట్టిన ప్రతి ఒక్కరు హిందూ అని చెప్పి రాసుకున్న దాని మీనింగ్. అది ఎట్లుంటది అంటే పక్క వాళ్ళను మనోభావాలు దెబ్బసేట్టుంటారు, అట్లా రాసుకోకూడదు. అది అట్లా ఉండకూడదు. చెప్తున్నా అయితే ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు ఎవరైనా హిందువే అనేసి, అది ఇప్పుడు గూగుల్లో కొట్టిన గిట్ట నీకు అదే వస్తుంది. గూగుల్లో కూడా పక్కన పెట్టి నువ్వు వాటి బయట రాసుకో, అందరు చూపించద్దు అట్లా. ఇప్పుడు గూగుల్లో కొట్టిన గిట్ట వస్తుంది. ఇప్పుడు గూగుల్ కూడా అందరికి చూపిస్తుంది. తమాషా చేస్తున్నావు ఏంది? చెప్తే పిఎస్ నుంచి నువ్వు పిఎస్ గా ఫస్ట్ బండి తీసుకొని గూగుల్ అని చెప్పి నువ్వు నాకు చెప్పాలి. నా గూగుల్ ఉన్నది, నువ్వు బయట రాసుకొని తిరగద్దు అది. అవును సార్, ఇప్పుడు గూగుల్లో ఇస్తుంది సార్. ఇప్పుడు అట్లానే గూగుల్ మీద కేసు వేయలేం. రైట్. ఇక్కడ భరత్ కు ఫోన్ చేసి ఎవరు మన ఈయన అత్తాపూర్ ఎస్ఐ భరత్ కు ఫోన్ చేసిండు. ఇక భరత్ కు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక నువ్వు ఏం రాసినావు, ఆటో మీద ఏం రాసినావు అని చెప్పేసి ఆయన కూడా కొంచెం బెదిరించినట్టుగానే ఆయన మాట్లాడడం జరుగుతూ ఉన్నది. అసలు ఇది హైదరాబాద్, ఇది అది ఏమో వనపర్తి అనుకుంటున్నావా అని చెప్పేసి అంటే వనపర్తి ఈ హైదరాబాదు ఇండియాలో లేదా? హైదరాబాదు ఇండియాలో లేదా? ఇది హైదరాబాద్ అనేది మరి హిందూ దేశంలో లేదా ఇది? అయితే ఈ రకంగా అయితే అనేక రకాలైనటువంటి ప్రశ్నలు కూడా లేవనెత్తుతా ఉన్నారు. ఎవరు? ఈ ఎస్ఐ మాట్లాడినటువంటి మాటల తీరు పైన కూడా ఆయన ఎట్లా మాట్లాడుతూ ఉన్నాడు అంటే, నువ్వు నీ ఆటో మీద వేసినటువంటి కొటేషన్ ఏదైతే ఉందో అది రాంగ్, అది మతాలను రెచ్చగొట్టే విధంగా ఉంది. మతాలను అయ్యా ఎస్ఐ సారు, ఇది మతాలను రెచ్చగొట్టే విధంగా ఉంది, వాస్తవం అనుకుందాం. మరి ఇట్లాంటివి నీకు హైదరాబాద్ లేడా? ఏం కనిపించలేవా? నీ చుట్టే అత్తపూర్, అదే అత్తపూర్లో నీ చుట్టూ సరౌండింగ్లోనే ఎన్నో మసీదులు ఉన్నాయి కదా. ఆ మసీదులకు ఎవరు పర్మిషన్, అన్ని పర్మిషన్ ఇచ్చిన మసీదులు ఉన్నాయి అవన్నీ కూడా. మరి అవన్నీ ఇల్లీగల్గా ఉన్నట్టు వంటివి లేవంటారా? సరే పర్మిషన్ ఇచ్చిర్రు అనుకుందాం, మరి దాని మీద పెట్టి ఆ మైక్ ఏంది? ఆ మైకుల సౌండ్ ఎప్పుడు జనాలకు అది కూడా మతాలను రెచ్చగొట్టే విధంగా లేదా? అందులో వచ్చేటువంటి శబ్దాలన్నీ కూడా వాళ్ళు మరి కేవలము అల్లా మాత్రమే, ఖచ్చితంగా అల్లా మాత్రమే దేవుడు ఈ సృష్టిలో, ఇంకెవరు దేవుడు కాదు. ఇతర విగ్రహాలను పూజించేటోళ్ళందరూ కూడా వాళ్ళు కాఫీర్లు, వాళ్ళని హతమార్చాలి అని చెప్పేసి ఖురాన్లో ఉందా లేదా? మరి ఈ పదం నీకు తెలుసా లేదా కదా? ఇది రెచ్చగొట్టే విధమైనటువంటి పదమా కాదా? మరి దీనిపైన ఇంకొకటి, ఆ లౌడ్ స్పీకర్లు పెట్టినప్పుడు, మైకులు పెట్టినప్పుడు అది ఎంతవరకు లిమిట్ ఉండాలి దానికి? అది లిమిట్లోనే పెట్టి నడుపుతా ఉన్నారా మైకులు వాళ్ళు? అది ఎంత డెసిబెల్స్ ఉండాలి? ఎన్ని డెసిబెల్స్ వరకు సౌండ్ పర్మిషన్ అనేది ఇచ్చింది ప్రభుత్వం? అది మనకు కోర్టు న్యాయస్థానాలు మనకు ఎంతవరకు పరిమితులు ఇచ్చిందో అదన్నా తెలుసా మీకు? ఆ పరిమితులకు మించి నడిపిస్తా ఉన్నారు ఎవ్రీడే మన చుట్టుపక్కలనే. ఇవి మతాలను రెచ్చగొట్టే విధానం కాదా? ఈ రోజు ఒక ఆటో వ్యక్తి కొటేషన్ వేసుకుంటే దీన్ని రాద్ధాంతం చేస్తా ఉన్నారు. ఇట్లాంటివి అంటే అసలు బతుకోద్దా? అంటే ఇక్కడ హిందువులకు స్థానం, హిందూ ఏం చేసినా దగ్గితే, ఇక ఏం చేసినా కూడా, ఏడంగా గాలి వచ్చినా కూడా అరే హిందూ తప్పు చేసిండు, ఇక మళ్ళీ మీరు మాత్రం డైరెక్ట్ అటాక్ చేయొచ్చు, నడి రోడ్డు మీద కొట్టనికే పోవచ్చు, ఇట్లా రుబాబులు చేయొచ్చు, వాళ్ళకి మళ్ళీ మీరు ఒత్తాసులు వాళ్ళకోవచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్లు కావచ్చు, ఇవన్నీ కూడా రాజకీయ నాయకులు కూడా రాజకీయాలు చేస్తూ ఉంటారు ఈ వ్యవహారంలో. అసలు ఏం అవసరం నాయన మీకు? మతాల పేరు చెప్పి ఓట్లు ఎవడు ఆడుకోమంటాడు మిమ్మల్ని? మతాల పేర్లు చెప్పి ఓట్లు ఆడుకునేటోళ్ళు వస్తారు, మతాల పేర్లు చెప్పి మీరు రుబాబులు చేసి
అవతలోడు రుబాబ్ చేస్తేనేమో మీకు అరే హాయిగా ఉంటుంది చెవులలో తేనె పోసినట్టు. మరి ఇక్కడ ఒక్క వ్యక్తి అసలు నీకు జనరల్గా ఎక్కడ కూడా హిందూ అనేటోడు రోడ్డు మీద ఇట్లా బహిరంగంగా ఏది వెయ్యనికి కూడా భయపడబట్టి, ఎందుకంటే మాకు ఏ సపోర్ట్ దొరకలేదు, ఈ హిందూ దేశంలోనే ఏ సపోర్టు లేదు మాకు అని చెప్పేసి చాలా మంది భయపడతారు. కానీ ఈయన ధైర్యానికి మెచ్చుకోవాలి నిజంగా. ఇక్కడ ఎంత డేర్గా ఆయన కూడా నిజంగా ఇగో చూడొచ్చు, ఇది చూడు, అత్యాచారాలు లైంగిక వేధింపులు లేనటువంటి సమాజాన్ని కోరుకుంటున్నారా? దీని పరిష్కారం కేవలం ఇస్లాంలోనే ఉందని చెప్పేసి మీకు తెలుసా అని చెప్పేసి అట్లా ఒకవేళ అది కావాలి దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే ఇగో దానికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ పెట్టిండు, ఒకటి 1800 ఇది పలానా నెంబర్ పెట్టిండు. అయితే ఇస్లాంలో మాత్రమే ఇట్లా ఉంది అంటే ఇది మతాలను రెచ్చగొట్టే విధంగా లేదా? అంటే వేరే మతాలల్లో అంటే మొత్తం అన్ని ఖరాబ్ చేయమని చెప్తా ఉన్నారా వేరే మతస్థులు? వేరే హిందూ సంఘాలు వేరే హిందూ మతం కావచ్చు, వేరే ఇతర అన్య మతస్థులు మొత్తం అంటే ఇక ఎవరు లైంగిక వేధింపులు చేయమని చెప్తా ఉన్నారా? అంటే అదే కదా నీ ఉద్దేశం. ఇక ఈ కొటేషన్ నీకు కనిపించలేదా సారు? ఎస్ఐ సారు, ఇది నీకు కనిపించలేదా సారు? ఎలాంటి రూల్స్ ఉన్నాయి, ఎట్లా ఏం జరుగుతున్నది హైదరాబాద్ వ్యాప్తంగా మీకు తెలియదా సారు? నీకు ఒక్క ఆటో కొటేషన్ నీకు గుర్తొచ్చినది, అది తప్పైపోయినా అది సరే. అవతలోడు బుర్రుండో బుద్ధుండో కంప్లైంట్ ఇచ్చిండు అనుకుంటే మన కంప్లైంట్ తీసుకునేటప్పుడు అన్న నువ్వన్నా సోచాయించాలి కదనే సారు. ఇంకొకటి ఆటో ఆయన ఏం బెదిరిస్తా ఉన్నాడు అంటే నేను నీ అన్నాను కాదు అని చెప్పబట్టి ఆయన ఆటో ఆయన భరత్ పాపం ఆయన అన్న అని ఆయన మారుమూల గ్రామం నుంచి అక్కడ ఎక్కడో బీదరికంలో ఆయన బతుకుకుంటా ఆయనకు గంతే తెలుసు, ఆయనకు ఎక్కువ తెలియదు, ఇట్లాంటి నాగరికతలు తెలియవు కాబట్టి ఆయన ఇట్లాంటి పాపం ఉంటుంది లోకాన ఇట్లా ఉంటుంది, హైదరాబాద్ అనే నగరంలో ఇంత పాపం నడుస్తూ ఉన్నదని చెప్పేసి ఆయనకు తెలియదు కాబట్టి పాపం అట్లా కొటేషన్ తోటి అట్లా నేరుగా వచ్చిండు. ఇక ఆ వచ్చిన దానికి వీళ్ళు బెదిరించుడు ఇట్లా ఎవరు ఎస్ఐ కూడా ఈ విధంగా బెదిరిస్తే ఆయన కూడా మంచిగానే మంచిగానే అరుచుకున్నాడు. భరత్ కూడా మంచిగానే మర్యాద పూర్వకంగా మాట్లాడి నేనెందుకు రావాలి సార్, అసలు నీకు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరంటే ఆ విషయం చెప్పడం వల్ల నువ్వు చెప్పాలి కదా. సరే భరత్ ఏం తప్పు చేసిండో చెప్పినప్పుడు భరత్ మీద కంప్లైంట్ ఎందుకు ఇచ్చిర్రు, ఎవరిచ్చిర్రు అనేది కూడా చెప్పాలి నువ్వు. ఆయనకు డీటెయిల్స్ కావాలి. అవును, ఒక బాధితుడు అడుగుతాడు, ఆ డీటెయిల్స్ ఎందుకు చెప్పలేకపోతున్నావు అంటే అక్కడ కొమ్ముగా వస్తున్నట్టే కదా నువ్వు. ఇక ఇదంతా వ్యవహారం అనమాట. అంటే మనకు మాత్రము ఎవడన్నా ఎట్లా అంటే పరిస్థితి ఈ కేవలం హిందువులు, ఇంకా ఇక్కడ హిందువుల గురించి ఎవరన్నా ఇట్లాంటి ప్రస్తావన వచ్చిందనుకో, అయ్యో ఇప్పుడు గీదాన్ని ఇంత పెద్ద అర్థంతం ఎందుకు చేస్తున్నారు, ఎందుకు రెచ్చగొడుతున్నారు, ఎవరు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు యూట్యూబ్లలో, అమలాకలు కొంతమంది ఉన్నారు, వాళ్ళు యూట్యూబ్లలో వాళ్ళకి దొరికితే హిందువులను వేసుకొని ఇంకా మాత్రం ఆ ప్లాట్ఫామ్ కావాలి, వాళ్ళకు యూట్యూబ్ స్లాట్ కావాలి. ఇక కానీ ఇట్లాంటివి మరి ఎందుకో కేవలం మేము ఒక్కటే మతాన్ని ఉద్దేశించి మాట్లాడము, మేము అందరిని ఉద్దేశించి మాట్లాడతాం అన్నప్పుడు ఇవాళ ఎందుకో నోరు తెరవలేరు మీరు యూట్యూబ్ ఛానళ్ళల్లో? దీని మీద ఎందుకో రెస్పాండ్ కాలేదు మీ ఛానళ్ళల్లో? అసలు ఈ వీడియోకి సంబంధించి పడలేదు. పాపం ఒక మారుమూల గ్రామం నుంచి తెలియక ఒక బీద వ్యక్తి పొట్ట చేత పట్టుకొని బతుకుదామని చెప్పేసి హైదరాబాద్కి ఎందుకో ఆటో నడుపుకుంటూ వస్తే గాయన నాపి ఆయనను కొట్ట పోతిర్రా భయ్ అని చెప్పేసి ఎందుకో మీరు మాట్లాడలేరు, ఎందుకో ప్రశ్నించలేరు. ఇవన్నీ కనిపించవా మీకు? ఇక ఏమన్నా అంటే పెట్టుకుంటారు, ఇక మోడీ ఫోటోలు పెట్టుకొని మోడీని వేసుకుందామా, లేకపోతే హిందువులకు దొరికితే హిందువులను వేసుకుందామా, ఇంతవరకు మాత్రమే తెలుసు మనకు. కానీ మీరు నిజంగానే ఏకపక్షంగా కొమ్ము కాయకపోతే, అన్య మతస్థులు మీరు కాకపోతే, అన్య మతాలకు మీరు కొమ్ము కాయకపోతే, అన్ని మతాలకు సమానంగా చూస్తున్నారు అయితే దీని మీద కూడా రెస్పాండ్ గారి చూద్దాం. అవి కాదు, అది శాత కాదు మనకు. ఇక ఏమంటారు కదా పెద్ద పెద్ద మీసాలు ఇక ఏమో ఏషాలు అన్నట్టు ఉంటుంది పరిస్థితి, మన పరిస్థితి. సో ఇది వాస్తవము. ఖచ్చితంగా ఇక్కడ అనగదొక్కడానికి అనేది కూడా క్లియర్ కట్గా ఇక్కడ నడుస్తూ ఉంది. హైదరాబాద్ ఏమైనా పాకిస్తాన్ ఉన్నదా? లేదు కదా. హైదరాబాదు గీడ తెలంగాణలో ఉన్నది, ఈ తెలంగాణ ఏడున్నది, ఇండియాలో ఉన్నది. హౌ హిందూ అనేది ఈ భూమి ఈ నేల మీద పుట్టిన ప్రతి ఒక్కడు కూడా హిందువే, హౌ బరాబర్. ఎందుకంటే ఆ హిందూ అనేది హిందుస్థాన్ అని చెప్తా ఉన్నాడు. ఆ మీనింగ్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు మీరు? మతమే ఎందుకు పట్టుకుంటున్నారు ఇక్కడ మీరు? హిందుస్థాన్ అనేది మతం కాదు, హిందూయిజం అనేది మతం కాదు అని ఓమల డబ్బాలు కొడతారు కదా. అది ఒక సనాతన ధర్మం. ఆ ధర్మాన్ని పట్టుకొని మీరు మతం అని చెప్పేసి మీరు పేర్లు పెట్టుకున్నారు. అట్లా కూడా మాట్లాడిన వాళ్ళు మీరే కదా, మీ నోరులే కదా. మరి ఇక్కడ సనాతన ధర్మం అంటే దాని అర్థం ఏంది? దీనికి అసలు ఆది అంతం అనేది ఎక్కడ ఆది అనేది లేదు. కాబట్టి ఇది ఎప్పుడు పుట్టిందో ఎవరికి తెలియదు. అంటే దీని ముంగల పుట్టినాయే కదా ఇవన్నీ. ఎప్పుడు పుట్టింది ఇస్లామిక్, ఎప్పుడు పుట్టింది క్రైస్తవం, ఈ హిందూయిజం ఎప్పుడు పుట్టిందో చెప్పగలుగుతారా ఎవడన్నా ఈ ప్రపంచం మీద? నీకు ప్రపంచంలో ఎక్కడ తవ్వకాలు జరిగినా ఎక్కడ పోయినా కూడా ఇప్పటికీ నీకు శివలింగాలు, శివుని ప్రతిమలు,
ఇవన్నీ దొరుకుతూనే ఉంటాయి. పురాతనమైనటువంటి కొన్ని ఎంతో లోతున, ఎన్నో అడుగుల లోతున అవన్నీ ఎలా దొరుకుతున్నాయి? ఆనవాళ్ళని ఆ ఆఫ్రికాలో దొరికినాయి ఆడ శివుని విగ్రహాలు అంటారు. ఇప్పుడు ఆడ హిందువులు ఉన్నారా? లేరు కదా. అమెరికాలో దొరికినాయి అంటారు, ఆడ హిందువులు ఉన్నారా? లేరు కదా. మరి అవన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? అవి ఒకప్పుడు మొత్తం నిజంగానే ఆయన కరెక్టే వేసుకున్నాడు. ఆయన వేసుకున్నట్టుగానే ఈ నేల మీద పుట్టిన ప్రతి ఒక్కడు హిందువు అంటే మతం కాదు ఇక్కడ, దాని ఉద్దేశం వేరు అనేది మరి మీరు ఎందుకో ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అనేది నా ప్రశ్న. సో ఇక్కడ ఓవరాల్ గా మాత్రం ఆటో డ్రైవర్ను కావాలని ఇంటెన్షనల్ గా టార్గెట్ చేసి కొట్టనికపోయినటువంటి వ్యక్తి గురించి మాత్రము అక్కడ ఎవరూ ప్రశ్నలు లేవనెత్తుతలేరు. ఆయనను అటాక్ చేయనికపోయిండు, వాస్తవానికి కొట్టనికపోయిండు, చేయి లేపిండు రెండు సార్లు తప్పించుకున్నాడు. చేతిలో ఏదో ఫోన్ పట్టుకున్నంత మాత్రం రికార్డింగ్ అవుతుందేమో అని చెప్పేసి వెనకకి తగ్గింది తప్ప చేతిలో ఫోన్ లేకుంటే పరిస్థితి ఏంది? ఆయన కొట్టి చంపెట్టలే కదా మీరు గా చిన్న కొటేషన్ కోసం. అది ధర్మమా? అది మంచితనమా? ఇస్లాంలో ఇదే చెప్పిరా? ఎవడు పడతా అని ఎవడు ఎదురైతే అని అటాక్ చేయమని? అఫ్కోర్స్ అదే ఉందనుకో, కాఫీలను ఎదుర్కోవాలి, ఇతర మతస్థులను ఎదురు వేసి పాడేయాలని చెప్పేసి అదే ఉందనుకో అఫ్కోర్స్. ఇక మరిగా ఇది పరిస్థితి. అంటే దీనిపైన ఒక సైడు రాజకీయ నాయకులు కూడా, అంటే ఇక్కడ దీనిపైన కూడా కొంతమంది హిందూ సంఘాలకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కూడా స్పందించడం జరిగింది. రాజా సింగ్ లాంటి వ్యక్తులు కూడా దీనిపైన రెస్పాండ్ అయ్యారు. అసలు ఎందుకు ఈ విధంగా మీరు అటాక్ చేయాల్సి వచ్చింది, అతని పైన ఆ కొటేషన్ మీకు ఎందుకు నొప్పి అవుతుంది అన్న కోణంలో కూడా పోలీసులను కూడా ఆ ఎస్ఐ సాబ్ ఎవరు ఉన్నారో ఆ ఎస్ఐ సాబ్ అయితే ఆయన అయితే అన్న అనొద్దంట. అంటే ఫ్రెండ్లీ పోలీస్ అనేది మన తెలంగాణలో ఉంది. దానికి మీరు అన్న అంటే ఫ్రెండ్లీ పోలీస్ ఉన్నప్పుడు ఏ పదమైనా మనం ఉచ్చరించవచ్చు. అంటే మంచిగా పలికేటువంటి ప్రతి పదం మంచిగా పలకరించినప్పుడు ఆ ఏ పదమైనా తీసుకోవాలి మీరు ఫ్రెండ్లీ పోలీస్ అన్న. ఇక్కడ మీరు అన్న అన్నంత మాత్రం ఆయనకు తెలియదు కాబట్టి అన్న అన్నాడు. నీ అన్న ఎవడు గాడు ఇక్కడ అంటే ఏమన్నట్టు అది? ఇది ఆ సంస్కారం మనకు. ఇవన్నీ కూడా రెచ్చగొట్టే విధానాలు కావా మరి? ఇట్లాంటివన్నీ కూడా అంటే మన హైదరాబాద్లో జరుగుతున్నటువంటి అరాచకాలు చాలా ఉన్నాయి. నీకు ఈ కొటేషన్ ఒక్కటే లేదు ఎస్ఐ సాబ్, అత్తాపూర్ ఎస్ఐ సాబ్, ఇది ఒక్కటే లేదు. మీకు చాలా విషయాలు హైదరాబాద్ చుట్టుపక్కల రోజుని కళ్ళ ముంగల కొన్ని వందల కేసులు, రకరకాలైనటువంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. అవన్నీ ఇడిచిపెట్టి మీరు దీనిపైన పడ్డారంటే నవ్వాలనో ఏడవాలనో ఎవరికి అర్థం కాని సిచ్యువేషన్. అందుకే ఇట్లా రియాక్ట్ అవుతా ఉన్నారు అందరు కూడా. మీరు చేసింది ముమ్మాటికి తప్పు. దీనికి సంబంధించి నిజంగానే మీరు ఆటో డ్రైవర్కు క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి అయితే హిందూ సంఘాలు కూడా కోరుకుంటా ఉన్నాయి. సో ఇక్కడ దీనిపైన ఇప్పుడు రాజాసింగ్ గారు కూడా దానిపైన మాట్లాడడం జరిగింది. ఒకసారి ఏం మాట్లాడారు ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. వనపర్తి నుంచి ఒక కట్టర్ హిందూ ఆటో నడపనికి సిటీ వచ్చిండు, ఆటో కూడా నడుపుతుండు దాదాపు హైదరాబాద్ సిటీ, సికింద్రాబాద్ సిటీలో. నిన్న అంటే ఒక 2 days బ్యాక్ అనుకోండి, ఆటో బ్యాక్ సైడ్ మన హిందూ ఒక మంచి స్లోగన్ రాసుకుండు. ఆ స్లోగన్ ఏ విధంగా ఉంటుందంటే, ఈ భారతదేశంలో ఈ ప్రపంచంలో పుట్టే ప్రతి ఒక్క వ్యక్తి హిందువే ఉంటాడు. మతం మారిన వ్యక్తి ఆయన అయ్యాని మార్చినట్టే ఆ విధంగా ఆయన స్లోగన్ రాసిండు, జై శ్రీరామ్ రాసిండు. దీంట్లో తప్పు ఏమున్నది? కానీ కొంతమంది ముస్లింలు ఆ స్లోగన్ని చూసి ఆయనకి ఆపి ఆర్గ్యుమెంట్ చేసినారు, ఆయనకి కొట్టనికి పోయినారు, ఆయనకి తిట్టినారు కూడా. మరియు అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చినారు ఆ ఆటో వ్యక్తి పైన. ఆటో వ్యక్తి పైన కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ ఆ ఆటోడికి ఫోన్ చేస్తాడు. నువ్వు ఎవరు, ఎక్కడుంటావు, ఏం రాసుకున్నావు ఆటో బ్యాక్ సైడ్ నీకు తెలుసా అని క్వశ్చన్ అడుగుతుండు. కానీ మన హిందూ అన్నాగా మాట్లాడుతుండం. చెప్పండి అన్న, ఏమైందన్నా, ఏం తప్పు రాసిన అన్న చెప్పండి అన్న అని ఆ విధంగా మాట్లాడితే ఆ సబ్ ఇన్స్పెక్టర్ నీ అన్నా కాదు, నేను సబ్ ఇన్స్పెక్టర్ అయినా పోజ్ కొడుతుండు. గతంలో ఫ్రెండ్లీ పోలీస్ అని ఒక స్లోగన్ తీసుకొని వచ్చినారు పోలీస్ అధికారులే. ఫ్రెండ్లీ పోలీస్ అంటే మంచి పదాలు వాడవచ్చు, కానీ సబ్ ఇన్స్పెక్టర్కి అన్న ఆ పదం నచ్చలే. ఈయన హిందూ ఉన్నాడా, క్రిస్టియన్ ఉన్నాడా, ముస్లిం ఉన్నాడా తెలియదు. కానీ ఆ విధంగా అయినా మన హిందూ ఆటోడికి జవాబు ఇచ్చిండు. ఓకే, అయిపోయింది. కానీ ఇవాళ 5 times నమాజ్ చదువుకుంటారు. నమాజ్ చదువుకుంటే కూడా మాకు అభ్యంతరం లేదు, కానీ ఆ నమాజ్లో ఆ పదాలు ఏ విధంగా వాడుకుంటారు వీళ్ళు? ఈ ప్రపంచంలో అల్లా ఒకటే, ఈ ప్రపంచంలో ఏ దేవుడు లేడు అని ఆ విధంగా ఆ పదంని వాడుకుంటారు. మళ్ళీ ఇదే పోలీసు వాళ్ళకి దమ్ముందా పోయి ఆ నమాజ్ ఆపి
ఆ మౌల్వి కానీ ఎవరైనా ఆ అలాస్మెంట్ చేసే వ్యక్తి పైన కేసు బుక్ చేసే పోలీసులకి దమ్ ఉందా అడుగుతున్నా. కేసు పెట్టే దమ్ ఉందా అడుగుతున్నా. ఫోన్ చేసి బెదిరించి అట్లాంటి పదాలు వాడతారు కదా వీళ్ళు, అది వాడే దమ్ ఉందా అడుగుతున్నా. లేదు కదా. ఎందుకంటే హిందువుల పైననే దౌర్జన్యం చేయాలి, హిందువులకే ఒత్తాలి. ఇదే కదా మన పోలీస్ డిపార్ట్మెంట్లో ట్రైనింగ్ ఇచ్చేది ఇప్పుడు. ఇదే కదా, హిందువుల్ని ఒత్తాలి, హిందువుల్ని కొట్టాలి, హిందువుల పైన కేసులు పెట్టాలి, హిందువులకి జైలుకి పంపించాలి. ఇదే నేర్చుకున్నారు మన పోలీసు వాళ్ళు. కానీ 2 days బ్యాక్ జరిగిన ఒక సంఘటన, మొన్న మన బజరంగ్ దళ్ కార్యకర్తలు, ఆల్ హిందూ సంఘాలు ఆ ఆటో హిందూ వ్యక్తి సపోర్ట్గా నిలబడి ఆయన పైన కేసు కాకుండా చూసినారు, ఆయనకి హెల్పింగ్గా నిలబడ్డారు. ఆల్ హిందూ సంఘాలకి నా హృదయపూర్వక ధన్యవాదం. అదేవిధంగా పోలీస్ కమిషనర్ డీజీపీ గారికి నా ఒక నివేదిక. స్లోగన్ ఏం రాసిండి ఏంది దానికి అర్థం చేసుకొని ఈ సబ్ ఇన్స్పెక్టర్ పైన యాక్షన్ తీసుకోండి. మీరు ఆ ఆటో వ్యక్తిని ఆపే ఆ వ్యక్తులు పైన మీరు యాక్షన్ తీసుకోండి. తీసుకుంటారా? చూద్దాం. రైట్, ఇది పరిస్థితి. రాజా సింగ్ గారు కూడా అదే మాట మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఆయన ఏమంటున్నారు, మీకు నిజంగా వేరే ఏం కనిపిస్తలేవా హైదరాబాద్లో? హైదరాబాద్ ఏమైనా పాకిస్తాన్ ఉన్నదా? లేదు కదా. హైదరాబాదు ఉన్నదే హిందూ దేశంలో. ఇక మరి ఇక్కడ హైదరాబాదు, నువ్వు హైదరాబాద్లో నడవదు, నీ కథలు నడవవు హైదరాబాద్లో అని చెప్పేసి ఎస్ఐ సార్ నువ్వు ఎట్లా మాట్లాడతావని అంటున్నాడు. నిజమే, అది వాస్తవం. ఎందుకంటే నువ్వు హైదరాబాద్లో వేరు, నీది వనపర్తిలో వేరు కథ. అంటే వనపర్తి హిందూ దేశంలో ఉంది, హైదరాబాద్ హిందూ దేశంలో లేదన్నట. అంతే కదా నీ ఉద్దేశం, నీ మాటలు. నువ్వు ఆడ నడుస్తుంది, నీ హిందూ దేశంలో నడుస్తుందేమో కానీ ఇక్కడ పాకిస్తాన్లో నడవదు అన్న తిరిగా మాట్లాడినావు ఎస్ఐ సార్ నువ్వు. ఇక మళ్ళీ నిన్ను అన్న అంటే కోపం వస్తుందేమో. అందుకే సారు గది పరిస్థితి. నువ్వు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే షానున్నాయి సారు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మస్తు గొడవలు ఉన్నాయి. ఎందుకంటే ఇట్లా రెచ్చగొట్టేటోళ్ళు జర్ర గసంతువా మొత్తం ఓల్డ్ సిటీ సైడ్ జర పోదప్ప ఎట్లుంటాయో పరిస్థితులు. ఇష్టం వచ్చిన కొటేషన్లు ఏడబడతాళ్ళు రాసుకోవచ్చు, ఏడబడతాడ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయొచ్చు. ఇంతకుముందు ఒక ఆటో మీద ఉన్నది. ఇక మీరు నిజంగా లైంగిక వేధింపులకు గురవుతున్నారు అనుకుంటున్నారా? అట్లా కావద్దు అనుకుంటే ఇస్లామిక్లో ఏముందో తెలుసా? అట్లా కావద్దు అనుకునేటోళ్ళు ఇస్లామిక్లోకి రావాలంట. లైంగిక వేధింపులు, అత్యాచారాలు జరుగుతున్నాయి అనుకుంటారా? లేని ఈ సమాజాన్ని చూడాలనుకుంటే దీని పరిష్కారం కోసం ఇస్లాంలో ఉందని మీకు తెలుసా? మీకు తెలిస్తే దీనికి సంప్రదించండి, తెలియకపోయినా దీనికి సంప్రదించండి అని చెప్పేసి దాని ఉద్దేశం అనమాట. అంటే ఇక్కడ మిగిలిన అన్య మతస్థులు, మిగిలినటువంటి మతాల వాళ్ళు, హిందువులు కానీ వేరే మతస్థులు ఎవరైనా సరే అలా మతాలలో ఇట్లా లైంగిక వేధింపులు చేయరి, అత్యాచారాలు చేయరు అని చెప్తారు. అదే కదా దీని ఉద్దేశం ఇక్కడ. ఇట్లా మరి ఇవి కనిపించవా పోలీసు వాళ్ళకి? ఇవి కనిపించలేవా? సారు ఎస్ఐ సారు, అత్తపూర్ ఎస్ఐ సారు, ఇది మీకు కనిపించలేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాయి హిందూ సంఘాలు. సో దీనిపైన తీవ్రంగా కూడా ఇప్పటి వరకు అక్కడ హిందూ సంఘాలన్నీ కూడా మరి అక్కడికి వెళ్ళడం జరిగింది. పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి భరత్కు అండగా నిలిచి భరత్ కోసం కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. అయితే అక్కడ చాలా తీవ్రమైనటువంటి ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొన్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకు హిందువులపైన ఇంత పకడ్బందీ టార్గెట్ గా మీరు వ్యవహరిస్తూ ఉంటారు, మరి అన్య మతస్థులు చేసేటువంటి వ్యవహారాలపైన మీరు ఎందుకు రియాక్ట్ గారు అని చెప్పేసి బజరంగ్ దళ్ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎందుకు ఆయన మీద ఏమైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసిరా భరత్ మీద లేదా అని చెప్పేసి ఇవన్నీ కూడా తెలుసుకుంటే అక్కడ ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయనట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇదే అంశానికి సంబంధించి సీనియర్ అడ్వకేట్ అయినటువంటి హైకోర్టు లాయర్ ఇక మరి ఆయన కూడా ఒక విషయాన్ని మాట్లాడడం జరిగింది. ఇదే అంశం పైన మాట్లాడడం జరిగింది. ఒకసారి అది కూడా వినే ప్రయత్నం చేద్దాం. జర్నలిస్ట్ సిద్ధు కూడా ఒక వీడియో పంపాడు. వీడియోలో ఒక హిందూ సోదరుడు తన ఆటో పైన వెనక ఈ భూమి మీద పుట్టిన వాళ్ళందరూ హిందువులే, మతం మార్చుకున్న వాళ్ళు తల్లిని మార్చుకున్నట్టు రాశారు. దానికి కొంతమంది ముస్లిమ్స్ ఆయనను అడ్డగించి క్వశ్చన్ చేస్తున్నట్టు, అత్తపూర్ పోలీస్ వాళ్ళు కూడా తనకు ఆ హిందూ యువకుడికి ఫోన్ చేస్తున్నట్టు తెలిసింది. తప్పేముంది అంటున్నా. ఈ భూమి మీద పుట్టిన వారు హిందువులు మతం మార్చుకుంటే తల్లిని మార్చుకుంటాం చెప్తే తప్పేముంది? 365 రోజులు అజాన్ పేరు మీద మస్జిద్ మినరెట్స్ నుంచి మాకు రోజుకి 5 సార్లు మా దేవుడు తప్ప ఇంకో దేవుడు లేడు, అల్లానే దేవుడు అని చెప్పి మీరు చెప్తుంటే మేము వింటున్నాలేమా? భావ ప్రకటన స్వేచ్ఛ ఒక్కొక్కరికే ఉందా? హిందువులకు లేదా? అత్తాపూర్ పోలీస్ వారు ఫోన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. పోలీస్ వారికి విజ్ఞప్తి చేస్తున్నాను, ఒకవేళ ఆ ఆటో పైన రాసినటువంటి వ్యాఖ్యలు తప్పైతే మస్జిద్ మినరెట్స్ మీద నుంచి మా దేవుడు తప్ప ఇంకో దేవుడు లేవని చెప్తున్న విషయాన్ని పైన కూడా మేము చాలా చోట్ల కంప్లైంట్ ఇచ్చాం.
నేనే స్వయంగా చాలా కంప్లైంట్స్ ఇచ్చాను. మరి దాని మీద యాక్షన్ ఏది? పుట్టిన వాళ్ళందరూ హిందువులే, భూమి మీద పుట్టిన వాళ్ళ హిందువులే అంటేనేమో ఫోన్లు చేసేటువంటి పోలీస్ వారు ఈ కంప్లైంట్స్ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఇల్లీగల్గా మస్జిద్ మినిట్స్ మీద స్పీకర్స్ ఉన్నాయి, లౌడ్ స్పీకర్స్, వాటి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదో స్పష్టం చేయాలి. ఆ హిందూ సోదరుడికి నా పూర్తి న్యాయపరంగా నా పూర్తి మద్దతు ఉంటుంది. ప్రతి ఒక్క హిందూ సోదరుడు మద్దతు పలుకుతారు. జై శ్రీరామ్. రైట్. ఇక్కడ ఎవరు ఏం మాట్లాడినా కూడా ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అక్కడ రెచ్చగొట్టే విధంగా ఎవరిని ఉద్దేశపూర్వకంగా అయితే అక్కడ ఆటో మీద కొటేషన్ అయితే లేదు. మరి ఆయన రాసుకున్నటువంటి కొటేషన్ ధర్మబద్ధంగానే ఉంది. ఇది ఇండియా, హిందుస్థాన్. ఈ హిందుస్థాన్లో, హిందూ దేశంలో మరి ఈ గడ్డ పైన పుట్టిన ప్రతి ఒక్కరు కూడా హిందూతో సమానమే, హిందువే. ఇది మరి భారత్ అని చెప్పుకుంటున్నప్పుడు నేను భారతీయుని అంటున్నాం, ఇండియన్ అన్నప్పుడు ఐఎమ్ ఇండియన్ అంటున్నాం. మరి హిందుస్థాన్ అన్న పదానికి నేను హిందూ అని ఎందుకు అనలేకపోతున్నారు? అది మతం కాదు అని మీరే అంటారు, అది సనాతన ధర్మం అని అంటారు. మరి హిందుస్థాన్ అనే దేశంలో ఉన్నప్పుడు మరి మీరు హిందూ కాదా? ఖచ్చితంగా మీరు నిజంగా టెక్నికల్ గా అందరూ హిందువులే. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కడు కూడా టెక్నికల్ గా హిందూ. ఇది ఖచ్చితంగా ముక్తాకటంగా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాల్సినటువంటి అంశం ఇది. కానీ ఏదో నంగరాజు వేషాలు వేస్తూ ఇక్కడ హిందుత్వము, ముస్లిము, క్రిస్టియను అని చెప్పేసి మతాలను రెచ్చగొట్టేటోళ్ళు అలాగా ఉన్నారు. వీళ్ళు నడి రోడ్ల పైనకి వచ్చి వీళ్ళు తీవ్రమైనటువంటి ఇట్లాంటి దుశ్చర్యలకు చేస్తా ఉన్నా కూడా ఎవరు వీళ్ళని పట్టించుకోడు, ఎవరు వీళ్ళని ప్రశ్నించాడు. కానీ ఇట్లా తెలియక అమాయకమైనటువంటి ఒక వ్యక్తి ఓ మారుమూల గ్రామం నుంచి హైదరాబాద్ నగరానికి బతుకుదామని వచ్చి ఎందుకో ఆటో కిరాయికి వస్తే అతని పైన మీరు మీ జులుమేంది? ఇది మంచి పద్ధత? ఇదేనా మీ మతాలు చెప్తా ఉన్నది? ఇవన్నీ కూడా నిజంగా ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి. మరి హిందుస్థాన్ లిమిటెడ్ అని చెప్పేసి, హిందుస్థాన్ ఇండియన్ ఆయిల్ అని చెప్పేసి ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ హిందూ దేశం పేరుతో స్థాపించబడినటువంటి ఎన్నో పెద్ద సంస్థలు చాలా ఉన్నాయి, వేలల్లో లక్షలలో ఉన్నాయి భారతదేశంలో, హిందుస్థాన్లో. మరి ఆ హిందుస్థాన్లో వాటికి రాని తప్పు ఇక్కడ ఈయన ఆటో మీద పేరేసుకుంటే ఈ గడ్డ మీద పుట్టినోడు నిజంగానే హిందూ అని అంటే తప్పు వచ్చిందా? ఆయన చెప్పింది మీనింగ్ అర్థం చేసుకుంటే మీరు టెక్నికల్ గా ప్రతి ఒక్కడు కూడా హిందువే, ఈ దేశంలో పుట్టినోడు. ఇది వాస్తవం అనేది మాత్రం ప్రతి ఒక్కరు గ్రహించాలి. సో ఇక్కడ అతను క్లియర్ కట్ గానే మంచిగానే వేసుకున్నాడు అన్న అంశం కూడా క్లియర్ గా కనిపిస్తా ఉంది. సో ఈ అంశానికి ఈ అంశం అంతా హైలైట్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఏమంటా ఉన్నారంటే, మేము దాని మతాన్ని రెచ్చగొట్టే విధంగా ఉంది, అందుకోసమని మేము చాలా ఘనకార్యం చేసినాము, అతని కొట్ట పోయి అని కొట్టనిక పోయి లేకపోతే రా అని బే అని దుర్భాషలాడి మేము గొప్ప కార్యం చేసినాము. ఆ గొప్ప కార్యం మాది, మంచి శుద్ధపూస కార్యం మాది. కానీ ఇక్కడ ఈయన మాత్రం కొటేషన్ వేసుకున్నది రాంగు, మతాలను రెచ్చగొడుతున్నాడు. కాబట్టి మేము అత్తపూర్ పిఎస్ లో పోయి కంప్లైంట్ ఇచ్చినాం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్న వీడియో కూడా ఉంది. ఆ మాటలు కూడా ఇందాం ఒకసారి. అస్సలాముఅలైకుం. ఇలా మేము అత్తపూర్ పిఎస్కి వచ్చినాం. ఇన్సిడెంట్ అయింది ఏంటంటే, పిల్లర్ నెంబర్ 115 దగ్గర మొగల్ కన్నాల దగ్గర అతను ఆటో టాపింగ్ గల ప్రోగేటివ్ వర్డ్స్ రాసిందన్నమాట. ప్రోగ్రెసివ్ వర్డ్స్ రాస్తే మేము ఆ ఆటోని ఆపినాం. ఆపేసి అతన్ని అడిగినాం, ఎందుకు రాపిస్తున్నారా భయ్, నువ్వు కూడా పని చేస్తున్నావు, మేము కూడా పని చేస్తున్నాం కదా సిటీలో, అందరు ప్యాసింజర్ దొరుకుతారు. ప్యాసింజర్స్ అంటే హిందూ ఉంటారు అన్న, ముస్లిమ్స్ ఉంటారు, అందరు ఉంటారు. నువ్వు రిలీజియస్ని పట్టుకొని వర్డ్స్ రాపించినావు అన్నా, అట్లా రాపియొద్దు అంటే నేను రాపిస్తాను, నా ఆటో నేను ఏమని చేసుకుంటా అన్నాడు. అంటే సరే నేను పోలీస్ కంప్లైంట్ చేస్తాను అంటే, అది చేసుకోపో, ఏం కాదు అన్నాడు. అయితే మేము మొత్తం పిఎస్కి వచ్చినాం. వచ్చి ఈ కంప్లైంట్ ఇచ్చిన ఎస్ఐ సార్ కూడా, శ్రీనివాసులు సార్ కూడా చెప్పినారు, పోనీ పాపం ఆటోడే కదా అని. అయితే మేము కూడా ఒప్పుకున్నాం దానికి. సరే ఆటోడే కదా సార్, ఒకసారి పిలవండి, పిలిచి మాట్లాడి అతన్ని ఆటో తీసుకొచ్చి బ్యాక్గ్రౌండ్ లో ఏముంది వర్డ్స్ సార్ రిమూవ్ చెప్పండి అని చెప్పినాం. అయితే సరే నేను పిలుస్తా అని మామూలు ఫోన్ చేసింది సార్. ఫోన్ చేసి, బాబు మీరు పిఎస్కి రావాలమ్మా, అది ప్రోగ్రెటివ్ వర్డ్స్ ఇట్లా రాలేదు. హైదరాబాద్ అంటే అందరు కలిసిమెలిసి ఉంటారు, ఇక్కడ పీస్ఫుల్ ఉంటారు. మీరు ఇట్లా రాసి మీరు గొడవ చేసే ఆ పనులు చేయొద్దు, వచ్చినా ఇక్కడ చేసుకోవడానికి, డ్యూటీ చేసుకోవడానికి అది చేసుకొని వెళ్ళిపోవాలి, అట్లా ఏం చేయొద్దు అంటే, సార్ నా రూల్స్ నాకు తెలుసు సార్, ఈ గూగుల్లో ఉండే సార్, నేను రాపించిన సార్, నాకు అర్థం తెలుసు అని ఉల్టా ఎస్ఐ సార్కి రూల్స్ చూపిస్తున్నాడు ఆయన. ఎస్ఐ సార్ కూడా చెప్పాడు, సరే లాతో పోదాం అంటే లాతో పోదాం, నువ్వు రా రేపు పిఎస్కి, నేను చూస్తా, నువ్వు రాకపోతే నేను నీ దగ్గర వస్తా అని చెప్పి అది సార్ కంప్లైంట్ అయితే తీసుకున్నాడు. మాది ఎక్నాలజ్మెంట్ కూడా ఇస్తా అన్నాడు, నేను పిలుస్తా అన్నాడు. అతన్ని పిలిచి నాకు ఫోన్ చేస్తా అన్నారు. వచ్చిన తర్వాత ఈ మధ్యలో నేను మళ్ళీ వేరే దాంట్లో చెప్తాను. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఆటో పైన ఏముంది అనేది క్లియర్ గా మనం గమనించినట్లయితే,
100%గా ఇక్కడ చేంజింగ్ యువర్ రిలీజియన్ ఈజ్ ఏ లైక్ చేంజింగ్ యువర్ ఫాదర్. ఇక ఎనీవన్ బోర్న్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ ఏ హిందూ. జై శ్రీరామ్ అని చెప్పేసి క్లియర్ గా ఉంది. ఈ గడ్డ పైన ఎవడు పుట్టినా అది హిందువే అని చెప్పేసి మంచిగానే పెట్టిండు. సో ఇది తప్పు కాదు అనేది కూడా అందరూ మాట్లాడుతూ ఉన్నారు. కానీ గురిగింజ ఏదో నలిపేరు కదా అన్నట్టు వీళ్ళు మాట్లాడుతున్నది ఏంటంటే ఇది ఖచ్చితంగా మతాలను రెచ్చగొట్టే విధంగా విద్వేషపూర్వకంగా ఉన్నటువంటి కొటేషను, మాకు ఇది నచ్చలేదు, ఇది గొడవలకు కారణమవుతుందని చెప్పేసి మేము ఆ ఉద్దేశంతో పోయి కంప్లైంట్ ఇచ్చినామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అనమాట. సో మీరు కొట్టనిక పోతే మాత్రం తప్పు లేదు. ఇంకా ఇది ఒక్కటే మిస్టేక్ కనిపిస్తుందా మీకు? హైదరాబాద్ వ్యాప్తంగా ఏ ఆటో మీద కూడా మీరు ఇష్టం వచ్చినట్టు ఇది ఒక్కటే కాదు, ఈ కొటేషన్ ఒకటే కాదు, ఏది లైంగిక వేధింపులకు ఇది ఒకటే కాదు, ఇంకా ఘోరమైనటువంటి కొటేషన్లు ఉన్నాయి. ఇంకా భయంకరమైనటువంటి కొటేషన్లు, ఆడపిల్లలను అవమానించేకరమైనటువంటి కొటేషన్లు కూడా చాలా మంది ఆటోల మీద వేసుకొని తిరుగుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా మీకు కనిపిస్తలేవా? ఇట్లా ఆటో ఆపిన వాళ్ళకి కానీ ఇట్లా ఆయనకు ఫోన్ చేసి బెదిరించినటువంటి ఎస్ఐ సార్ లాంటి వాళ్ళకి కానీ అట్లాంటి వాళ్ళకి కానీ కనిపిస్తలేవా? అట్లాంటి ఆటోల మీద ఉన్నటువంటి దమ్ముంటే ఇట్లాంటి ఈ మతాలకు సంబంధించి అందరి ఆటోల మీద, ఆటోలే కాదు ఎక్కడ కూడా ఇట్లా కొటేషన్లు ఏడ కూడా కనిపించదు, ఖబర్దార్. అట్లా చూడురి దమ్ముంటే. అట్లా ఆ దమ్ము ఉన్నదా? ఆ దమ్ము ఎవరికి లేదు. ఎందుకంటే వణుకుతాయి మనకు. హిందువులు ఒక్కటే, వాళ్ళనైతేనే గెలుకుతాం మనం. ఎందుకంటే ఏమనరు కదా, ఇక వాళ్ళనైతేనే గెలుకుతాము, ఏదైనా చేస్తాం మనం. కానీ మనం వేరే తానికి పోయినాం అనుకో పొంగి బజాయిస్తారు. ఇక అట్లుంటుంది పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా అంటే కేవలము ఎవరైతే అమాయకంగా ధర్మబద్ధంగా ఎవరు ప్రవర్తిస్తారో వాళ్ళ మీదనే మీరు నేరారోపణలు చేయడం ఎల్లప్పుడు. ఇక ఈ యూట్యూబ్ ఛానళ్ళలో ఉన్నటువంటి కొంతమంది వీళ్ళు కూడా ఈ సైతాన్కి ఫౌజీ అన్నట్టు వీళ్ళకి కూడా దొరికిందే ఛాన్స్. ఇక అప్పుడే అటాక్ చేస్తూ ఉంటారు అనమాట. వేరే మతస్థులు వాళ్ళకి ఏమన్నా గిట్ల చీమ చిటుకుమన్నా కూడా అర్రే హిందువులు మొత్తం రెచ్చగొడుతుర్రు, అరే రెచ్చగొట్టుకుంటా హిందూ కథ మొత్తం ఆగమాగం చేస్తూ ఉంది, సమాజమే నాశనం అయిపోతుంది, చెదలు పట్టిపోయింది అన్నట్టు చేస్తూ ఉంటారు. ఈ చెదలు పట్టినటువంటి చీడ పురుగులను మాత్రం ఎవడేమన్నాడు. ఇట్లాంటి చీడ పురుగులు ఇట్లా రోడ్ల మీదకి వచ్చి విచ్చలవిడిగా ఎవరిని పడతాని కొట్టనీక తిట్టనీక వచ్చిన వాళ్ళను అట్లాంటి వాళ్ళు ఇలా కనిపించరు అని చెప్పేసి హిందూ సంఘాలు, బజరంగ్ దళ్ లాంటి నాయకులు, ఇంకా సీనియర్ రాజాసింగ్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారనమాట. సో ఓవరాల్గా ఈ అంశం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద సంచలనంగా మారిపోయింది. ఇది మతాలను రెచ్చగొట్టే విధంగా ఉందని చెప్పేసి ఒక వర్గం మాట్లాడుతూ ఉన్నది. లేదు, ఇందులో తప్పేమున్నది, ఇది హిందుస్థాన్ అయినప్పుడు, హిందూ దేశం అయినప్పుడు ఇక్కడ ఈ కొటేషన్ వేసుకుంటే నీకు ఇది భావ ప్రకటన స్వేచ్ఛ కింద ఏం నొస్తున్నది? మీరు చేసే అరాచకాలు కూడా చాలా ఉన్నాయి కదా. లౌడ్ స్పీకర్లు పెట్టి డెసిబెల్స్ పర్మిషన్ను అతిక్రమించి మీరు అత్యధికమైనటువంటి డెసిబెల్స్ సౌండ్ బయటికి రిలీజ్ చేస్తూ నగర వాసులను అందరినీ కూడా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. మరి అది ఇల్లీగల్ కాదా? అది తప్పు కాదా? మతాలను మైకుల్లోనే కదా మీరు రెచ్చగొడతా ఉంటారు. కాఫీర్లను హతమార్చాలి అని చెప్పేసి ఇట్లా ధైర్యంగా మీరు బహిర్గతంగా మీరు మాట్లాడుతున్నప్పుడు లేనటువంటి సమస్యలు, మీ గ్రంథాల్లో బహిర్గతంగా లిఖించబడి ఉన్నటువంటి పదాలకు లేనటువంటి సమస్యలు, ఇట్లా ఆటోల మీద తెలిసి తెలవక ఒక అమాయక జీవి వేసుకున్నటువంటి విషయము, చిన్న కొటేషను మీకు ఇంత సమస్యగా మారిందా అని చెప్పేసి అయితే దీనిపైన సర్వత్రా ఉత్కంఠగా మారిపోయింది. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఈ అంశం ఇప్పుడు వైరల్గా మారుతున్నటువంటి అంశంగా కనిపిస్తోంది.